రాష్ట్ర వ్యాప్తంగా ఎక్సైజ్ పాలసీ ఒకే విధంగా అమలులో ఉండగా మునుగోడు నియోజకవర్గంలో మాత్రం వేరేలా ఎందుకు అమలు చేస్తున్నారని మునుగోడు మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి ప్రశ్నించారు. మధ్యాహ్నం నుంచే వైన్ షాపులు ఓపెన్ చేయాలని, పర్మిట్ రూమ్లలో సిట్టింగ్ కూడా ఉండకూడదని ప్రస్తుత ఎమ్మెల్యే మాట్లాడుతున్నారని ఆయన విమర్శించారు. ఒక్కొక్క వైన్ షాప్ కోసం 3 లక్షల రూపాయల చలాన్, వందల సంఖ్యలో చలాన్లు కట్టి లక్షలాది రూపాయలు ఖర్చు చేస్తే చివరకు ఒక్క షాప్ మాత్రమే వచ్చిందన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో షాపు యజమానులకు నష్టం కలిగేలా ఎమ్మెల్యే చర్యలు తీసుకుంటున్నారని మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతరం తాను ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో శంకుస్థాపనలు చేసిన అభివృద్ధి పనులను మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సౌటుప్పల్ మున్సిపాలిటీలో 100 పడకల ఆసుపత్రి నిర్మాణం, ఇంటిగ్రేటెడ్ భవనాల నిర్మాణాలు ఇప్పటికీ అసంపూర్తిగా ఉన్నాయని అన్నారు. తాను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఈ పనులకు శంకుస్థాపనలు చేసినప్పటికీ ఇప్పటి వరకు వాటిని ప్రారంభించలేదని విమర్శించారు. సౌటుప్పల్ ఫ్లైఓవర్ నిర్మాణం ఆలస్యం కావడంతో చిరు వ్యాపారులు రోడ్డున పడే పరిస్థితి వచ్చిందన్నారు. అలాగే రజకుల కోసం మంజూరు చేసిన ఆధునిక ధోబీ ఘాట్ పనులు నిలిచిపోయాయని, మంచినీటి సమస్య పరిష్కారానికి అమృత్ 2.0 పథకం కింద కేంద్రం నుంచి నిధులు తెచ్చినప్పటికీ ఇప్పటి వరకు ట్యాంకుల నిర్మాణం పూర్తి కాలేదని మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి ఆరోపించారు. 200 కోట్లు అన్నాడు కదా, ఏం తెచ్చినావు? నేను తెచ్చిందే 35 కోట్లు. అంతేనా కదా? నేనే హెచ్ఎండిఏకి వెళ్ళి నేనే 25 కోట్లు తీసుకొచ్చిన. అదేవిధంగా మున్సిపాలిటీకి టఫ్ కింద నేనే 30 కోట్లు తీసుకొచ్చిన. ఇక నువ్వు తెచ్చింది ఏంది? నువ్వే కొత్తగా తెచ్చింది ఏంది? పొద్దున లేస్తే అబద్ధాలే. ఈ అబద్ధాలకు ఆయనకు నిజంగా అవార్డు ఇవ్వాలి, పద్మశ్రీనో లేకపోతే ఇంకేదో పెద్ద అవార్డు ఇవ్వాలి. ఇప్పటికీ ఈ మున్సిపాలిటీలో 10 కోట్ల నిధులు అక్కడగానే ఇది మురిగిపోతా ఉన్నాయి. ఆ పనులను చేయించలేకపోతున్నావు. ఇలా దునపోతుకు మేతేసి బర్రెన పాలు ఇంత రావు. కౌన్సిలర్ అభ్యర్థులు ఆయన ఎవరికైతే బీఫామ్ ఇస్తే ఆయన ముఖం చూసి ఓట్లు వేస్తారట, పార్టీని చూసి ఓట్లు వేయరట. గ్రామ పంచాయతీ ఎన్నికలలో నీ ముఖం అందరికి చూపించినావు కదా, ఏమైంది? తుపుక్కున నీ ముఖం మీద ఉంచినంత పని చేసిరు. ఆందోళన మైసమ్మల ముందు కూర్చొని మాట్లాడతాం. లేదంటవా నడి బజార్లో పబ్లిక్ ను పిలుచుదాం, ఆ బస్ స్టాండ్ కాడ అందరిని పిలిచి చర్చ పెడదాం ఉన్నారు. మంత్రులు పంచోట్ల కాడ పంచాయతీ పెట్టుకుంటా ఉన్నారు. ఈ ప్రభుత్వం ఈ విధంగా నడుస్తా ఉన్నది. నీకొక రూలు, నీ ప్రభుత్వానికి ఒక రూలా? నువ్వు దమ్మున్న మొగోడివి అయితే నీ ప్రభుత్వంలో ఒక జీవో తీసుకురా. ఈ మునుగోడు నియోజకవర్గం వరకే తీసుకురా. ఈ మునుగోడు నియోజకవర్గంలో 1 గంట నుంచి 6 గంటల వరకే షాపులు నడపాలని తీసుకురా. ఆ రోజు టెండర్లా నువ్వేం చేసినావు? 10 గంటల సంది షాపులు నడపాలి, రాత్రి 10 గంటల దాకా అని చెప్పినావు. 12 గంటలు. మరి నీదేం రూల్ ఇది? నీదేం రూలు? వాళ్ళని బెదిరిస్తావు, షాప్ యజమానులను బెదిరిస్తావు. 3 లక్షల రూపాయలు సుమారు ఒక్కొక్కటి 50-60 వేస్తే గానీ ఒకటి వచ్చింది. అంటే ఎంత? 1,50,00,000 పెడితే ఒక షాప్ వచ్చింది. అసొంటివన్నీ బెదిరించాయి. నడిపితే నడుపు, లేకపోతే లేదు, ఒక 60,000 ఇస్తా పో, తీసుకొని పో అని అహంకారం. ఇవాళ ఈ మునుగోడును ఒక రాష్ట్రంగా చూస్తుండే ఆయన. మునుగోడు నియోజకవర్గం ఇది తెలంగాణలో ఉందని అనుకుంటలేడు. ఇది ఒక రాష్ట్రం. ఈ రాష్ట్రానికి ఆయన ఒక పెద్ద రాజు. ఆ రాజు కింద వీళ్ళంతా పతానులు, వీళ్ళంతా సేవకులు, బంట్రోతులు అని ఆలోచిస్తా ఉన్నారు.